దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రిలారా, దేవుని గూర్చినటువంటి జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. దేవుని జ్ఞానము సంపాదించుకోవాలి. దేవుని జ్ఞానం అనగా ఏమిటి? దేవుని జ్ఞానము లేని ఎడల ఏమి జరుగుతుంది? దేవుని జ్ఞానం మనం ఎందుకు సంపాదించుకోవాలి అనేటువంటి అంశమును గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. మరి దేవుని జ్ఞానము లేకనే జనులు చెరపట్టబడతారు. దేవుని జ్ఞానము లేకనే నా జనులు నా జ్ఞానము విసర్జించినందునే వారు చెరగా బందీలుగా అప్పగించబడ్డారని దేవుడు హెచ్చరించాడు. కాబట్టి నేను దేవుని గూర్చినటువంటి జ్ఞానమును సంపాదించుకొనవలసినటువంటి వారమై ఉంటున్నాం. మరి ఆయన యొద్దనే మనకు ఆ జ్ఞానము దొరుకుతుంది. నిన్నటి దినాన చూశాము. మరి సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనములో, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ నాలెడ్జ్. ఫూల్స్ డిస్పైజ్ విజ్డమ్ అండ్ ఇన్స్ట్రక్షన్. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. మరి దేవుని యొద్దనే మనకు ఆయనను గూర్చినటువంటి జ్ఞానము, ఆయనను గూర్చినటువంటి తెలివి మనకు దొరుకుతుందని దేవుడు తన మాటల్లో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దేవుని యొద్ద నుండే అది మనకు లభిస్తుంది. దేవుని యొద్దనే అది మనకు దొరుకుతుంది. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే, ఫర్ ద లార్డ్ గివెత్ విజ్డమ్, అవుట్ ఆఫ్ హిస్ మౌత్ కమెత్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నేను ఆయనను గూర్చినటువంటి తెలివి జ్ఞానము సంపాదించుకోవాలి అంటే నేను ఆయన యొద్దకు రావలసినటువంటి వారమై ఉంటున్నాం. ఆయన సన్నిధానములో నేను మరి కనిపెట్టుకొనవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన నరుడు జీవిస్తాడని దేవుని లేఖనములు సెలవిస్తూ ఉన్నాయి. నరుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడనేటువంటి జ్ఞానము, తెలివి నీకు నాకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నీవు నీ జీవమునకు మూలమై ఉన్నటువంటి దేవునిపై ఆధారపడగలుగుతావు. ఆయన కొరకు కనిపెట్టుకొనగలుగుతావు. ఈ లోకంలో ఉన్నదేది నీకు సమృద్ధి జీవమును అనుగ్రహించలేదు అనేటువంటి దేవుని జ్ఞానమును నీవు పొందుకోగలుగుతావు. హల్లెలూయా. ఆయనే మనకు జ్ఞానమిచ్చువాడు. ఆయనే మనకు తెలివియు వివేచన అనుగ్రహించువాడు. ఆయన యొద్దనే మనకు ఈ తెలివి జ్ఞానము లభిస్తుంది. యేసయ్య అన్నాడు కదా, ఇదిగో గొర్రెలకు జీవము, సమృద్ధి జీవమును అనుగ్రహించడానికే నేను ఈ లోకంలోనికి వచ్చాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనము, దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ద థీఫ్ కమెత్ నాట్ బట్ ఫర్ టు స్టీల్ అండ్ టు కిల్ అండ్ టు డిస్ట్రాయ్. The thief comes to steal and kill and to destroy. Who is that thief? That thief is the devil. అపవాది అయినటువంటి సాతాను ఎందుకు మన యొద్దకు వస్తూ ఉన్నాడంటే మనలను నాశనము చేయడానికి, మనలను హత్య చేయడానికి, మనలను మరి నశింపు చేయడానికి, మన యొద్ద నుంచి దొంగిలించడానికి, దేవుని జ్ఞానమును, దేవుని ఆశీర్వాదములను దొంగిలించటానికే సాతాను మన యొద్దకు వస్తాడు. అయితే యేసయ్య అంటున్నాడు, గొర్రెలకు జీవము కలుగుటకు అనగా దేవుని ప్రజలకు జీవము కలగటానికి
గొర్రెలు ఇక్కడ దేవుని ప్రజలకు సాదృశ్యముగా ఉంటూ ఉన్నాయి. దేవుడు ఉపమాన రీతిగా, యేసయ్య ఉపమాన రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో మనమందరము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలమై ఉన్నామని దావీదు కీర్తనలో ఏనాడో తెలియజేశాడు. యేసు క్రీస్తు ప్రభుల వారు గొర్రెల గొప్ప కాపరి అనగా దేవుని ప్రజలను పాలించడానికి, రక్షించడానికి వచ్చినటువంటి కాపరి ఆయన. ఆయన మనకు దేవుని జ్ఞానమును అనుగ్రహిస్తాడు. దేవుని గూర్చినటువంటి వివేచన, దేవుని మార్గములను మనకు తెలియజేయడానికే క్రీస్తు ప్రభుల వారు ఈ లోక రక్షకుడుగా, వెలుగుగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన యొద్దనే నీకు నాకు దేవుని గూర్చినటువంటి జ్ఞానము, దేవుని గూర్చినటువంటి వివేచన, దేవుని గూర్చినటువంటి తెలివి మనకు లభిస్తూ ఉన్నది. హల్లెలూయా. ఆయన దేవునితో ఉన్నటువంటి వాడు. ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ గాడ్ అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్. హల్లెలూయా. ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ and the word was with God and the word was God, and he was in the beginning with God. All things were made by him, and without him was not anything made that was made. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము ఎవరో కాదు, ఆ వాక్యమే క్రీస్తు ప్రభుల వారు. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను. ఆ సమస్తములో నీవు నేను కూడా ఉన్నాము. హల్లెలూయా. ఆ సమస్తములో నీ జీవితము కొరకు, నా జీవితము కొరకు దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళిక ఉన్నది. దేవుని యొక్క ఉద్దేశం ఉన్నది, దేవుని యొక్క ఆలోచన ఉన్నది, దేవుని యొక్క జ్ఞానం ఉన్నది. హల్లెలూయా. ఆ క్రీస్తు ప్రభుల వారి యొద్దనే ఆయన యందే. మరి ఈరోజు నీవు నేను ఆయన వైపు చూసి ఆయనను మన హృదయంలో చేర్చుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. ఆయన యొద్దకు నీవు నేను రావలసినటువంటి వారమై ఉన్నాం. ఆయన యందు నీవు నేను భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలమని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా సహోదరుడా, నా సహోదరి, ఈ లోక జ్ఞానము దేవుని సన్నిధిలో అది వెర్రితనముగా ఉంటూ ఉన్నది. నీవు నేను సంపాదించుకొనవలసింది ఈ లోక జ్ఞానము కాదు. ఆ యూదా జనాంగము లోక జ్ఞానము చేత నింపబడ్డారు. గ్రీకులు అలాగే యూదులేమో సూచక క్రియల కోసం వెతుకుతూ ఉన్నారు. వారి జ్ఞానము చొప్పున దేవుని వెతుకుతూ ఉన్నారు. గ్రీసు దేశస్థులేమో జ్ఞానమును వెతుకుతూ ఉన్నారు. అయితే నీవు నేను దేవునిని వెతకవలసిన వారమై ఉన్నాం. దేవుని జ్ఞానమును సంపాదించుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. నీవు నేను దేవుని జ్ఞానము సంపాదించుకోవాలి అంటే ఇదిగో నీవు నేను దేవుని యొద్దకు రావాలి. దేవుని గూర్చిన వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము కలది. హల్లెలూయా. దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది. ఆయన అనగా క్రీస్తు ప్రభుల వారు ఆ నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి, కలువరి సిలువలో నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని అర్పించిన ఆ క్రీస్తు ప్రభుల వారు ఆయన యూదులకు ఆటంకముగాను, అన్యజనులకు వెర్రితనముగాను. హల్లెలూయా. యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, ఎవ్వరికైనా పిలువబడిన వారికి ఆయన దేవుని శక్తి, దేవుని జ్ఞానము. హల్లెలూయా. ఆయనే దేవుని జ్ఞానము. నా సహోదరుడా, నా సహోదరి, ఆయన యొద్దనే నీకు నాకు దేవుని గూర్చినటువంటి జ్ఞానము, దేవుని గూర్చినటువంటి మరి సమాధానము, దేవుని గూర్చినటువంటి ఆలోచన, దేవుని మార్గములు, దేవుని ప్రణాళికలు ఆయన యొద్దనే నీకు నాకు దొరుకుతాయి. కాబట్టి ఈరోజే యేసయ్య వైపు తిరుగుదాం, యేసయ్య యొద్దకు వద్దాం, యేసయ్యను వెంబడిద్దాం, దేవుని జ్ఞానమును పొందుకుందాం.
దేవుని కృపను పొందుకుందాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ ప్రభువా, కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి, అయా ఇదిగో మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా, మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు ఇచ్చిన దేవా, మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, మీ యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలమని, మీరే మాకు జ్ఞానమును అనుగ్రహించే దేవుడవని ఎరిగి, అయ్యా మా కొరకు కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించి తన పరిశుద్ధ రక్తాన్ని చిందించినటువంటి మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించేటటువంటి ఆ జ్ఞానమును, ఆ యొక్క తెలివిని, ఆలోచనను మేము పొందుకొని ప్రభా మీ సన్నిధిలో మీకు ఇష్టలంగా, మీకు ప్రియులంగా, మీ చిత్తాన్ని జరిగించే వారంగా ఈ లోకంలో నడుచుకునే కృపా భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచ్చిన మా ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ జ్ఞానము చేత బిడ్డలను, కుటుంబాలను నింపండి తండ్రి. మీకే స్తుతులు, స్తోత్రాలు. కృపగల రక్షక, బాధలు ఉన్నటువంటి మా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వేదనలో, దుఃఖంలో ఉన్నటువంటి మా ప్రియులను జ్ఞాపకం చేసుకొని ఓదార్పును అయ్యా దయచేయండి ప్రభా. మీ కృంగిన వారికి ప్రభా మీ యొక్క బలమును, శక్తిని దయచేసి లేవనెత్తమని వేడుకుంటున్నాం దేవా. మీకు స్తోత్రాలు అయ్యా. అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును, విడుదల అనుగ్రహించమని వేడుకుంటున్నాం. కృపగల దేవా, ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. గర్భఫలముల కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను దర్శించండి ప్రభా. తగిన సమయమందు బిడ్డలకు నాయన మీ ఆశీర్వాదాలు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. కృపగల దేవా, ఈ ఫిబ్రవరి మాసం అంతట్లో మీ కృపా కనికరాలు మాకు తోడుగా ఉంచి నడిపించిన తండ్రి, ఇదిగో మార్చి మాసంలో మేము ప్రవేశిస్తూ ఉండగా అయ్యా మీ యొక్క పస్కా పండుగకు మేము సిద్ధపడుతూ ఉండగా ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు చేత మా అందరినీ సిద్ధపరిచి, బలపరిచి, నడిపించమని మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామను ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.